హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం తెలుసుకుంటాము. అదేవిధంగా మరీ ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల స్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆన్ ద సేమ్ టైం వచ్చే వారం రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో గ్యాదర్ చేయడానికి చాలా సమయం పట్టింది. అందుకోసమే నిన్న మొన్న అయితే వీడియో చేయలేదు. పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే, పూర్తిగా ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్. మే 30 శాటిలైట్ ఇమేజ్. మనము ఆంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా బలమైన మేఘాలు మనకి ఎక్కడన్నా కనిపిస్తున్నది అంటే ఇక్కడ కేరళ పరిసర ప్రాంతాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనకు నైరుతి ఋతుపవనాలు అంటే మనకు బలమైన మేఘాలు అనేది మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఈరోజైతే మన కేరళకి అయితే ఆ నైరుతి ఋతుపవనాలు అయితే తాకడం అయితే జరిగింది. ఆ నైరుతి ఋతుపవనాలు అనేది మనకు జూన్ 1వ తేదీ లేదా 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు మనకు దాదాపుగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీ తర్వాత వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ మనకు ఉండే అవకాశం అయితే లేదు. మరి ముఖ్యంగా మనకు ఇక్కడ నుంచే చెప్పుకోవాలి, అరేబియా మహాసముద్రంలో మరి ముఖ్యంగా మనకు కేరళలో ప్రస్తుతం ఈరోజైతే నైరుతి ఋతుపవనాల గమనం అనేది మనకు భారతదేశంలో ప్రవేశించడం అయితే జరిగింది. ఆ నైరుతి ఋతుపవనాలు అనేది మనకు మరి ముఖ్యంగా రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలో మనకు జూన్ 2వ తేదీ ప్రవేశించే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మనకు మే 31వ తేదీ అదేవిధంగా జూన్ 1వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి వాతావరణం గమనించినట్లయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలే ఉంటాయి. కానీ మనకు దాదాపుగా ఎండలు అనేది ఎక్కువ ఉంటుంది. 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 1వ తేదీ మనకు తగ్గుముఖం పట్టిన తర్వాత మనకు జూన్ 2వ తేదీ తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు మే 31వ తేదీ అయితే భారీ ఎండలైతే ఉండబోతుంది. ఓకే, వచ్చే వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వర్షాలు ఎంతవరకు పడే అవకాశాలు ఉందో ఒకసారి చూద్దాం. మనం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఇక్కడ మరీ ముఖ్యంగా నార్త్ సైడ్ ఉత్తర భాగంలో మనకు అతి తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పడమర వైపు కూడా వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా నార్త్ మరియు వెస్ట్ ఈ పరిసర ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు దేశం మొత్తం మీద చూసుకున్నా కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మనకు వచ్చే వారం రోజుల పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఒకసారి మనము తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్లయితే మరీ ముఖ్యంగా తూర్పు తెలంగాణలో మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది. మనకు జూన్ 2వ తేదీ తర్వాత ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాలు జూన్ 2వ తేదీ వర్షాలు మొదలవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో దక్షిణ తెలంగాణలో జూన్ 2వ తేదీ నుండి వర్షాలు పడడం అయితే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ మ్యాప్ గమనించినట్లయితే వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మంచి వర్షాలు ఉండబోతుంది. మనకు నైరుతి ఋతుపవనాలు అనేది ఆలస్యంగా కానీ తొందరగా రావడం కానీ అయితే జరగలేదు, కరెక్ట్ టయానికే వచ్చింది. మనకు ఈ జూన్ నెల మొత్తం మీద అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు ఈ జూన్ నెలలో అయితే మనకు ఉండే అవకాశాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో నేనైతే ప్రతిరోజు మీకు వాతావరణ సమాచారం అయితే రోజువారీ అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. నా వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే, నేను చెప్పే ఈ విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. వీలైతే తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.